Welcome our channel Advocate Ali Hussain. Today my topic భార్యాభర్తలకి ఆస్తి విషయంలో ఎలాంటి రైట్స్ ఉంటాయి. భర్త తను సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తి అయితే భార్యకి ఎలాంటి రైట్స్ అనేటివి ఉండవు. భర్త మరణం నాటికి భర్త మరణించే సమయానికి ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీదైనా వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ప్రాపర్టీ మీద టోటల్ రైట్స్ భార్యకు ఉంటాయి. అదేవిధంగా భార్య సొంతంగా సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంటే భర్తకి ఎలాంటి రైట్స్ ఉండవు. భార్య మరణాంతరము ఆ ప్రాపర్టీని ఎవరి పేరు మీదకైనా వీలునామా రాయకుండా మరణిస్తే అప్పుడు ఆ ప్రాపర్టీ పైన భర్తకు టోటల్ రైట్స్ అనేటివి ఉంటాయి. భార్య భర్త ఇద్దరు కలిసి అంటే బోత్ ఆఫ్ ఇద్దరు కలిసి ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లయితే ఆ ప్రాపర్టీ మీద ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. అయితే రిజిస్ట్రేషన్ లో వారు కనబర్చిన దానిని బట్టి అంటే రిజిస్ట్రేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ 3 acres కొన్నప్పుడు భర్త పేరు మీద 2 acres భార్య పేరు మీద 1 acres ఉన్నప్పుడు అప్పుడు కేవలము భర్తకి 2 acres భార్యకి 1 acre మాత్రమే ఆ ప్రాపర్టీ పైన రైట్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా శ్రీనిధి లేదా శ్రీధనం, ఇది టోటల్ గా శ్రీనిధి లేదా శ్రీధనము అంటే భార్యకి వారి యొక్క తల్లిదండ్రులు పెట్టిన గోల్డ్ కావచ్చు, ఇంట్లో ఉపయోగించుకునే మెటీరియల్స్ కావచ్చు, ఆ స్త్రీకి బహుమతిగా వచ్చిన గిఫ్ట్ ఏదైనా కావచ్చు, అది టోటల్ గా భార్యకి రైట్స్ ఉంటాయి తప్ప భర్తకు ఎలాంటి రైట్స్ ఉండవు అని చెప్పి ఈ వీడియో యొక్క సారాంశం.